శ్రీ గరికపాటి నరసింహారావు గారు ఇటీవల మధ్యాహ్న భోజన పథకం మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. రిలేటెడ్ వీడియో వైరల్ అవుతోంది. దానిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియోలో మనం కూడా ఒక విశ్లేషణ చేద్దాం. ఇక ఒక పాయింట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకోవాలి, నోట్ డౌన్ చేసుకోవాలి. ఏమిటి అంటే, అవతలి వారి యొక్క తీరుతెన్నులు బట్టి ఇటుపక్క ఏదన్నా వ్యతిరేకించాల్సి వస్తే రివర్స్ అవ్వాలి తప్పించి, ఎప్పటినుంచో గోతికాడ నక్క మాదిరిగా ఎదురు చూస్తున్నాము, దొరికాడు అయిపోయాడిక అన్నట్లుగా వ్యవహరించడం మాత్రం అది అవకాశవాదమే అవుతుంది తప్ప ఆలోచింపజేసేటటువంటి ధోరణి కానే కాదు. కనుక ఇప్పుడు మనం భిన్నంగా ఈ యొక్క అంశాన్ని విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ఇక గరికపాటి గారిని ప్రశ్నిస్తున్న వారిని మనం ఆక్షేపించవలసిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ నేను కూడా గరికపాటి గారిని ప్రశ్నించబోతున్నాను ఈ వీడియోలో. కానీ ఒక విధానం ఉంటుంది కదా, ప్రశ్నించే తీరు. అక్కడ మనం ఎవరెవరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అనేది మనం గమనించుకోవాలి. ఎవరెవరైతే ఈరోజు పేట్రేగిపోతూ ఉన్నారో గరికపాటి గారు తప్పు చేశారు అని చెప్పేసి, సరే అది తప్పనే అనుకుందాము. ఈ తప్పును ఇంత స్థాయిలో ఖండించిన వాళ్ళు, గతంలో ఒక పాస్టర్ ఉన్నాడే, వాడన్నాడు పువ్వులు పెట్టుకున్న ఆడవాళ్ళు బజారు సంబంధీకులు అని. వీళ్ళ నోళ్లప్పుడు లేచాయా? అలాగే విద్యార్థులకు, చిన్న చిన్న పిల్లలకి కూడా ప్రత్యేకంగా మత మార్పిడి పాఠాలు నేర్పిస్తూ ఉంటారు. వాటి వీడియోలు కూడా బయటకు వచ్చినప్పుడు ఇలాగే రియాక్ట్ అయ్యారా? సండే స్కూల్స్ పేరిట ఈవెన్ హిందూ విద్యార్థుల్ని కూడా రప్పించి వారికి ఏదో బిస్కెట్లు, కేకులు లాంటివి ఇచ్చి అక్కడ కూడా మత బోధనలు చేసేటటువంటి ఒరవడి కొనసాగుతోంది. వాటిపైన ఎప్పుడైనా ఇంత ఎత్తున లేచారా? విద్యార్థుల మెదళ్లలో మతాల్ని నూరిపోయడం ఏమిటి అని, అది ఇంకా ప్రమాదం కదా. ఇక పాస్టర్లు కొంతమంది ఇక్కడ ప్రవచనకారుల మీద ఎలాగైతే దుమ్మెత్తిపోస్తున్నారో, అలాగే పాస్టర్లు కొంతమంది మిరాకిల్స్ పేరిట ఎన్ని రకాలైనటువంటి నేరాలకు పాల్పడుతున్నారో, ఎన్ని రకాలైన క్రూరమైన చర్యలు చేస్తున్నారో కొంతమంది మీరు చూస్తూ ఉండి కూడా ఎందుకు దానిపై ఇంత తీవ్రంగా ప్రతిఘటించడం లేదు? అలాగే కొంతమంది ముస్లింలకు సంబంధించిన వాళ్ళు కూడా మదర్సాలలో ఇతర మతాల వారి మీద విషాన్ని నింపిపోసే విధంగా పాఠాలు చెబుతున్నట్లుగా కొన్ని వీడియోలు బయటకు వచ్చినప్పుడు ఇలాగే రియాక్ట్ అయ్యారా? ఇంకా చెప్పుకుంటే చాలానే ఉన్నాయి. అంతేకాదు, అటు స్కూల్స్లలో కొన్ని సందర్భాల్లో భయంకరమైన మాదక ద్రవ్యాలు దొరుకుతూ ఉంటాయి. ఆ వార్తలు వచ్చినప్పుడు వీరంతా ఏమైపోయారు? చిన్నపిల్లలతో లవ్ స్టోరీలతో కూడిన సినిమాలు, అంటే స్కూల్ యూనిఫామ్లు వేసుకున్న హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ, అలాంటివి డైరెక్ట్గా మనకి చూపిస్తున్నప్పుడు ఏమైపోయాయి వీళ్ళ నినాదాలు? అలాగే చిన్నపిల్లలతో అసభ్య నృత్యాలు చేయించే షోలు, అంతెందుకు తల్లిదండ్రులు కూడా అసభ్యమైన పాటలకి చిన్నారులతో డాన్సులు ఆడిస్తూ ఉంటారు రీల్స్ పేరిట. ఇవన్నీ కూడా ఆక్షేపించదగ్గవే. గరికపాటి గారు చేసేటటువంటి కామెంట్స్తో పోలిస్తే ఇవి ఇంకా ఇంకా ప్రమాదకరమైనటువంటి చర్యలు. వీటి మీద ఎన్నాళ్లుగా వీళ్ళందరూ ఈరోజు ఇష్టారీతిగా, అంటే గరికపాటి గారిని ప్రశ్నిస్తున్న వారిని నేను అనట్లా, ఇదే అదునుగా గరికపాటి గారి మీద దుర్వ్యాఖ్యలు, దుర్మార్గముగా దూషణలు చేస్తున్న వారికి నేను అడుగుతా ఉన్నా. ఎవరైనా సరే అభ్యంతరకరంగా మాట్లాడితే వాటిని తిప్పి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇటీవల చిన్నజీయర్ స్వామివారు శంకర పీఠాల గురించి అసంబద్ధమైన వ్యాఖ్యలు చేసినప్పుడు వాటిని మర్యాదపూర్వకంగా ఖండించాం. అలా పెద్దవాళ్ళు కూడా మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు లేదా ఏదన్నా అభిప్రాయ భేదాలతో కూడిన వ్యాఖ్యలు చేసినప్పుడు తప్పకుండా వాటిని అవసరమైతే ఖండించాలి. కానీ మర్యాద అనేది ఇంపార్టెంట్ కదా. హిందువులకు సంబంధించినటువంటి పెద్దవాళ్ళకైతే ఒక రకంగా ట్రీట్ చేస్తారా? ఇతర మతాలలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం చాలా జాగ్రత్తగా క్వశ్చన్ చేస్తారా, లేకపోతే ఇగ్నోర్ చేస్తారా వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని కూడా? ఈ విషయాన్ని మనం అండర్లైన్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వెళ్దాం. గరికపాటి గారు చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా మీరు ఆల్రెడీ వినే ఉంటారు కనుక నేను ప్రత్యేకించి ఆ వీడియో ప్లే చేయదలుచుకోలేదు. అందులో ఆయన స్పష్టంగా చెప్పినటువంటి కొన్ని పాయింట్స్, పిల్లలకి అడుక్కోవడం నేర్పిస్తున్నామా? యాచక ప్రవృత్తి పెరుగుతుంది, వాళ్ళకి కనీసం భోజనం పెట్టలేమా? అసలు భోజనము, పుస్తకాలు, బ్యాగులు ఇట్లాంటివి పెట్టుకునే స్థోమత లేకపోతే స్కూళ్ళకు రావడం మానేయండి అనేలాగా ఆయన శైలిలో మాట్లాడినా సరే అవి అభ్యంతరకరమైన వ్యాఖ్యలే. ఎందుకు అంటే పూర్తి స్థాయి అవగాహన లేకపోవటం వల్ల. దేనిపైన? పేదరికం పైన, దేనిపైన? విద్యా వ్యవస్థ పైన. ఎందుకు ఈ మాటలు అంటున్నామంటే, గో విత్ ఫ్లోలో భాగంగా కొన్ని సందర్భాల్లో పెద్దలు కూడా పొరపాట్లు చేస్తారు. అవి కేవలం పొరపాట్లు మాత్రమే. ఇప్పుడు ఉన్నటువంటి సమాజము చాలా చైతన్యవంతమై ఉన్నది కనుక పెద్దలు ఏది మాట్లాడితే అదే అని కాదు, పెద్దలు మాట్లాడిన వాటిల్లో పొరపాట్లు ఉన్నా కూడా వేలెత్తి చూపిస్తారు. అంతగా సమాచారం
మనకి ఇక్కడ లభ్యమవుతోంది కనుక గరికపాటి గారు చేసినటువంటి ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి వారు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అది పాత వీడియో అనుకోండి, అది కొత్తగా ఫ్రెష్గా వైరల్ అవుతోంది కనుక, చర్చనీయాంశమైంది కనుక వాటిని వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఎప్పటికైనా ఉంటుంది. ఇక ఈ మధ్యాహ్న భోజనం అనే కాన్సెప్ట్ ఎక్కడ ఉంది? గవర్నమెంట్ స్కూల్స్ వాటిల్లో ఉంది కదా. అక్కడికి వచ్చేవాళ్ళు ఎవరు? నిరుపేదలు, పేదలు, మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు వస్తారు. అంటే స్కూల్స్ బాగున్నాయి అనుకోండి, కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ కూడా బాగుంటాయి, అలాంటి వాటికి అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా వస్తాయి. ఇంకొన్ని చోట్ల ఆదర్శవంతంగా ధనికులు కూడా తమ పిల్లల్ని పంపిస్తారు. ఓవరాల్గా వెనుకబాటుతనం ఉన్నటువంటి వాళ్ళే గవర్నమెంట్ స్కూల్స్లలో విద్యాభ్యాసం చేస్తారు. ఇది ఎవరూ కాదనలేని సత్యం. మరి అటువంటి చోట్ల అన్ని ఏర్పాట్లు ఉండాలి కదా. అందులో భాగంగా ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజనం వద్దు అని చెప్పటం నిజంగా సమర్థనీయాంశం కాదు. ఎందుకంటే పూర్వకాలంలో మనకి గురుకులాలు ఉండేవి. ఆ గురుకులాలు అంటే ఈ గురుకులాలు కాదు, ఇంకా పూర్వకాలంలో చెప్తున్నాను నేను. అప్పట్లో ఆ విద్యార్థులు గ్రామాల్లోకి వెళ్ళి భిక్షాటన చేసుకొని వచ్చేవాళ్ళు. భిక్షాటన చేయటం అంటే ఏదో తమను తాము తక్కువ చేసుకోవడం కాదు, తమలో ఉన్న అహంకారాన్ని తగ్గించుకోవటం. భిక్షాటన కూడా కష్టంతో కూడుకున్నదే కనుక కష్టం విలువ తెలియటం, సమాజం గురించి ఒక రకమైన అవగాహన తెచ్చుకోవటం, సమాజానికి విలువనివ్వటం, ఇన్ని అంశాలు ఉన్నాయి ఒక భిక్షాటనలో. చిన్నప్పుడు మాకు కూడా ఒక ఆచారం ఉండేది మా గ్రామంలో, జోగి పట్టుకొని రావాలని సంవత్సరానికి ఒకసారి మాకు ఆ విధంగా ఒక కండువా మెడలో వేసి దాన్ని ఇట్లా పట్టి ఊరంతా కూడా భిక్షాటన చేసుకుని రావాల్సినటువంటి ఒక ఆచారం ఉండేది. ఇది ఎందుకు అంటే చెప్పాను కదా, ఈ అన్ని అంశాలు కూడా నిబిడీకృతమై ఉన్నాయి అందులో. అలాగే నాడు కూడా ఈ విద్యార్థులు లేదా గురువుల యొక్క పోషణ ఎవరిది అంటే రాజులది. మరి నేడు ఎవరిది కావాలి? ప్రభుత్వాలది కావాలి కదా. మరి ప్రభుత్వాలు ఇక్కడ మధ్యాహ్న భోజనము లేదా ఇతరత్ర ఏర్పాట్లు చేస్తూ ఉంటే మనం తప్పని ఎలా అంటాము? ఇంకా వాటి నాణ్యతని పెంచేలాగా డిమాండ్ చేయాలి తప్ప. ఇక గుడ్డు అంశం, గుడ్డులో అనేక పోషక విలువలు ఉన్నాయి అని చెప్పేసి డాక్టర్లు చెబుతున్నారు. గవర్నమెంట్ కూడా ప్రమోట్ చేస్తూ ఉంటుంది, రోజుకు ఒక గుడ్డు తినమని చెప్పేసి. కనుక ఇక్కడ గుడ్డు విషయంలో గుడ్డిగా చేసే వ్యాఖ్యల కంటే దాంట్లో ఉండేటటువంటి విలువలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అంటే మన దేశాన్ని పట్టి పీడిస్తున్నది ఏమిటి అంటే పోషకాహార లోపం. అది ఎక్కడి నుంచి వస్తుంది? కేవలం కాయగూరలు తిన్నంత మాత్రాన శరీరం పటిష్టంగా ఉండేటటువంటి రోజులు పోయినాయి. అవి కూడా పెస్టిసైడ్స్తో నిండిపోయి ఉన్నాయి. సరే, కొంతమంది వేగన్స్ కూడా ఈ గుడ్డు భయంకరమైనటువంటి వాతావరణ పరిస్థితుల్లో తయారు చేస్తారు. ఆ కోళ్ళు ఏవైతే ఉంటాయో అవి చండాలంలో ఉంటాయి, వాటి నడుమనే ఈ గుడ్లను కూడా అవి పెడతాయి. కృత్రిమంగా వాటికి కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తారు, తద్వారా అవి ఎక్కువ గుడ్లు పెడతాయి అని చెప్తూ వాటికి దూరంగా ఉండమని కూడా చెప్తున్నారు. అది వేగన్స్ ఒపీనియన్. అదే తరహా ఒపీనియన్ని మనం వెలుగుచ్చొచ్చు, ఈవెన్ గరికపాటి గారు కూడా చెప్పొచ్చు. కానీ గుడ్డు, గాడిది గుడ్డు ఇలాంటి పదాలు వాడటం వల్ల తనదైన శైలిలో అవి అభ్యంతరకరంగా మాట్లాడాయి. అది పేదవాడికి ఆహారాన్ని దూరం చేసేదిగా, ముఖ్యంగా చెప్పాలంటే పోషకాహారాన్ని దూరం చేసేదిగా చిత్రీకరించబడింది. కానీ ఆయన ఉద్దేశం అది అవుతుందా? ఇన్ని వేల పాఠాలు చెప్పినటువంటి ఆయన పేదవాడికి అన్నం ఉండకూడదు, వాడు ఎట్టా పోతే పోని అని ఒక రకమైన దురాలోచన ఆయనలో ఉంటుందా? ఉండదు కదా. ఓవరాల్గా ఆ వీడియోలో ఆయన వెలుగుచ్చినటువంటి అంశం ఏంటి అంటే ప్రభుత్వాలు పిల్లలకి అందించేటటువంటి విద్య మీదే ఫోకస్ పెట్టాలి. అలాగే ఉపాధ్యాయులు కూడా వారికి ఏదైతే విద్య నేర్పాలో వాటి మీదే కాన్సన్ట్రేషన్ పెట్టాలి తప్ప వారికి వడ్డించేటటువంటి వంటల మీదనో వాళ్ళకి ఇచ్చేటటువంటి గుడ్ల పైననో వాటి కౌంట్ల పైననో కాదు. అది డైవర్ట్ చేస్తుంది కదా అనేది వారి ఒపీనియన్. అది కేవలం ఒపీనియన్. అది ఎక్కడా కూడా వారు శాసనంగా నా మాటే శాసనం అన్నట్లుగా చెప్పలేదు కదా గరికపాటి గారు. మీకు నచ్చకపోతే మర్యాదపూర్వకంగా ఖండించండి. కానీ ఇష్టారీతిగా ప్రవచనకారులను దూషించేటటువంటి సంత తెగ ఏదైతే ఉందో వాళ్ళని నేను అంటున్నా, ఇంతకు ముందు చెప్పినట్లుగా ఎన్నో సందర్భాల్లో ఇతర మతాల్లో ఉన్నవారు రెచ్చిపోయారు కదా, వాళ్ళపైన కూడా ఇలాగే మాట్లాడారా మీరు? సో గరికపాటి గారి వ్యాఖ్యలు మనం ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోకూడదు అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ సెక్షన్లోకి మనం వెళ్ళబోతూ ఉన్నాం. గవర్నమెంట్ స్కూల్స్కి పిల్లల్ని పంపిస్తున్నాము అంటే మెజారిటీ తల్లిదండ్రులు ఎలాంటి స్థితిలో ఉంటారు? రెక్కాడితే కానీ డొక్కాడని స్థితిలోనే ఉంటారు. వాళ్ళకి పెద్ద కష్టమేమీ కాదు పిల్లలకి బాక్సులు పెట్టేసి ఏదో ఒకటి ఇచ్చి పంపించటం. కానీ ఆ బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ తల్లిదండ్రులకి ఉపాధి లేక వీళ్ళు ఏ తింటే అదే పిల్లలకి పెట్టాలి అంటే వాళ్ళలో దారుణమైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.
దానికి బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయి, నేను చెప్తాను. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం కొన్ని పాయింట్స్ మనం గమనించే ప్రయత్నం చేద్దాం. 5 ఏళ్లలోపు పిల్లల్లో సుమారుగా 35.5% వయస్సుకు తగ్గ ఎత్తు లేరు. దీర్ఘకాలిక పోషకాహార లోపానికి ఇది సంకేతం. సుమారుగా 19.13% పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు లేరు. ఇంకా చాలా పెద్ద సమస్య ఒకటి ఉంది, అదేంటంటే రక్తహీనత. 5 ఏళ్లలోపు పిల్లల్లో 67% పైగా ఈ రక్తహీనత అనేటటువంటి సమస్యని ఫేస్ చేస్తున్నారు. యుక్త వయస్సు ఆడపిల్లలు, గర్భిణీలు కూడా 50% వరకు ఈ రక్తహీనతని ఫేస్ చేస్తున్నారు. వీటన్నింటికీ కారణం ఏమిటి? పోషకాహార లోపము. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024-25. సరే, దీంట్లో ఒక ప్రోపగండా ఉంటుంది, ఇది ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి ఒక సంస్థ అయినా సరే ఈ లెక్క కూడా తీసుకుందాం. 127 దేశాల్లో మన యొక్క ఆకలి సూచి 105. అంతేకాదు, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP నివేదిక లేదా నీతి ఆయోగ్ నివేదిక ఆధారంగా మన భారతదేశంలో గత కొన్నేళ్లుగా ఒక 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు అని చెబుతున్నప్పటికీ ఇంకా 20 కోట్ల మంది నియర్ బై పేదరికంలో మ్రగ్గుతున్నారు. పేదరికం అంటే ఏమిటి? ఇల్లు, ఆహారం, కట్టుకోవడానికి బట్ట, ఇవి లేని వాళ్ళే పేదవాళ్ళు. సో వారికి ఏం కావాలో వాటి గురించి మనం ప్రశ్నించాల్సినటువంటి బాధ్యతని కలిగి ఉండాలి. వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన ఒక నివేదిక ప్రకారం 180 రూపాయలు సంపాదన లేని వాళ్ళు, కనీసం 180 రూపాయలు సంపాదన లేని వాళ్ళు మన దేశంలో కోట్లాది మంది ఉన్నారు. అంతెందుకండి, ఇప్పటికీ 80 కోట్ల మందికి ఉచిత రేషన్ మన కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. అంటే మనకి ఆహార భద్రత కరువైందనే కదా. అందుకనే నేను చెప్పేది ఏంటంటే, మధ్యాహ్న భోజనం అవసరం, దాని నాణ్యత పెరగాలి. అవసరమైతే వాటి యొక్క మెయింటెనెన్స్ బాధ్యతలు టీచర్స్కి ఇవ్వడం బదులు సెపరేట్గా ఒక యూనిట్ పెట్టుకోవాలి. ఆ నాణ్యతకు సంబంధించినటువంటి ఒక అధికారి నిత్యము దాన్ని పర్యవేక్షించాలి. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చి టేస్ట్ చేసి వెళ్ళిపోవడం కాదు. ఎప్పుడు వీళ్ళు వస్తారో తెలియదు అధికారులు, ప్రతిరోజు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకు CCTV పర్యవేక్షణలో ఈ ఆహార పదార్థాల యొక్క వినియోగము, వంటలు అన్నీ పెట్టి పిల్లలకి మంచి పౌష్టికాహారం ఇస్తే ఒక పక్క మంచి ఆహారం, మరో పక్క మంచి విద్య, ఈ రెండు వెరసి ఆరోగ్యకరమైన విద్య వెరసి ఆరోగ్యకరమైన భారత్ కూడా తయారవుతుంది. ఆ దిశగానే గరికపాటి గారు కానీ ఇతర పెద్దలు ఎవరైనా సరే మాట్లాడాల్సి ఉండే. ఇక ప్రభుత్వాలు కూడా పౌష్టికాహారం విషయంలో, నాణ్యమైన విద్య విషయంలో ఈ రెండిట్లో కూడా బ్యాలెన్స్డ్గా ముందుకు సాగాలి, ఆ తీరుగా పనిచేయాలి. ప్రజలు కూడా తదనుగుణముగా సహకరించాలి. ఇది నేను చెప్పాలనుకుంటున్న మ్యాటర్. కనుక శ్రీ గరికపాటి నరసింహారావు గారు చేసినటువంటి ఆ వ్యాఖ్యల్లో కొన్ని లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎందుకు చేశాము అన్నదానికి ఇదంతా కూడా వివరణ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే గరికపాటి గారి మీద ఇదే అదనుగా రెచ్చిపోతున్నటువంటి మూక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇదే వీడియో ఆధారంగా ప్రశ్నల్ని సంధించడం జరిగింది.